నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం చీకటిలో చిరు దివ్వె. మనకు అందించిన వారు వేలూరి ప్రమీలా శర్మ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఈత రానివాడు నీటిలో పడితే మునిగిపోక తప్పదు, కానీ చిన్న కర్ర పుల్ల పట్టు దొరికిన దాన్ని ఈదుకుంటూ ఒడ్డుకు చేరే ప్రయత్నం మాత్రం మానడు. పుట్టిన ప్రతి జీవి మనుగడ కోసం పోరాడుతూనే ఉంటుంది, ఉండాలి కూడా. సవాళ్ళు ఎదురైనప్పుడు అంధకారంలోకి అగాధాల్లోకి కూరుకుపోయినట్లు అనిపించడం సహజం. ఆ సమయంలో చిన్న ఆధారం దొరికిన ఊరటనిచ్చి మనోధైర్యాన్ని పెంచుతుంది. సన్నని వెలుగు రేఖ లాంటి ఆ మనోధైర్యమే మనుగడకు తిరిగి ప్రాణం పోస్తుంది. రావణుడు తనను అపహరించి తీసుకొని పోతున్నప్పుడు సీతాదేవి దుఃఖముతో కుంగిపోయింది. నా స్వామికి నా జాడ తెలియచేసే మార్గం ఏదీ కనిపించడం లేదు అని దీనంగా విలపించింది. చుట్టూ అంధకారం అలముకున్నట్టయి మనోధైర్యాన్ని కోల్పోయింది. కానీ రావణుడితో పోరాడి శ్రీరామ కార్యంతో తన సర్వస్వాన్ని పరిత్యాగం చేయడానికి సిద్ధపడిన జటాయువు సీతమ్మ మనసును చుట్టుముట్టిన దుఃఖమనే చీకటిని చీల్చే చిరుదివ్వెగా కృతార్థుడయ్యాడు. ఒక మూగ వ్యక్తి రోజు నదిని దాటి వెళ్ళి అటువైపు ఉన్న అడవిలో కట్టెలు కొట్టి తెచ్చుకునేవాడు. ఒకరోజు ఒక చెట్టును నరకబోయేంతలో పొదల చాటున మాటు వేసిన ఎలుగు వచ్చి దాడి చేసింది. ఆపద నుంచి తప్పించి ఆదుకోమని అరుద్దామంటే అతడికి మాట రాదు. అక్కడికి దగ్గరలోనే ఒక వేటగాడు వేటాడుతున్న శబ్దాలు వినపడుతున్నాయి. కానీ ప్రాణాపాయం గురించి అరచి చెప్పేందుకు అవకాశం లేక ఆ వ్యక్తి కుంగిపోయాడు. ఇంతలో అతడు ఏ చెట్టునైతే నరకబోయాడో ఆ చెట్టు త్వరలో తన గుడ్లను పొదిగి ఆహార అన్వేషణకు వెళ్ళిన ఒక పక్షి తిరిగి వచ్చింది. పరిస్థితి అర్థమై గుండ్రంగా పైన తిరుగుతూ గట్టిగా అరచి గోల చేయసాగింది. ఆ పక్షి కూతలకు వేటగాడు గబగబా అటువైపు వచ్చాడు. ఎలుగు పైకి బాణాలు వేశాడు. అది పారిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, వేటగాడి వల్ల తనకు ప్రమాదం ఉందని తెలిసిన ఆ పక్షి ఎలుగు బారి నుంచి ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేసింది. అదే సమయంలో తనకు తన పిల్లలకు ఆశ్రయం ఇచ్చిన చెట్టును కాపాడుకోగలిగింది. ఆపత్కాలంలో ఆర్తత్రాణ పరాయణుడైన పరమాత్మపై భారం వేసి కాపాడమని అర్థిస్తే సన్నటి వెలుగు రేఖనైనా ప్రసరింపజేస్తాడు. ఆ వెలుతురులో మనం కష్టం నుంచి బయటపడే మార్గాన్ని వెతుక్కోవాలి. మనోధైర్యాన్ని కోల్పోకుండా తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేసిన వాడే ఏ ఆపద నుంచైనా గట్టెక్కగలుగుతాడు. పిరికితనాన్ని జయించి నిబ్బరంతో నిలబడిన వారికే మనుగడ సుగమమవుతుంది. చుట్టూ అంధకారం అలుముకున్నా సరే మనసులో చీకట్లు కమ్ముకోకుండా అదుపు చేసుకోగల శక్తిని ఆ భగవంతుడే ఇస్తాడు. కావాల్సిందల్లా మన మీద మనకి, ఆయన మీద మనకి నమ్మకమే. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాము.